తిరుపతిలో వ్యాసాశ్రమ వివాదం మరింతగా ముదురుతోంది. ఆశ్రమంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ధర్మ పోరాటం చేస్తున్నామని వ్యాసాశ్రమం పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. ఆశ్రమ నిర్వహణపై పలు ఆరోపణలు చేస్తూ ఆదాయం ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శతాబ్ది ఉత్సవాల పేరుతో సేకరించిన నిధుల లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. ఆశ్రమ ఆస్తుల విక్రయాలు, ట్రస్టీ నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భక్తులతో కమిటీ ఏర్పాటు చేసి ఆశ్రమం పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తారు. తమపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని పరిరక్షణ సమితి సభ్యులు కోరారు. వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో, ఒక దేశంలోనే ఇతర దేశాల్లో కూడా ఒక గొప్ప ప్రఖ్యాతిని పొందినటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వామివారు తపోమూర్తి అయినటువంటి వ్యాసాశ్రమ పీఠాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఈనాటి పీఠాధిపతి తమ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఎంతోమంది దాతలైనటువంటి భక్తుల్ని, స్వతంత్రంగా వ్యవస్థల్ని, సంస్థల్ని స్థాపించుకున్నటువంటి స్వామీజీలందరూ అక్కడికి వెళ్ళారు. ఉభయ రాష్ట్రాల నుండి గౌరవనీయులైనటువంటి తమతో అంటే వ్యాసాశ్రమ పీఠంతో సమాన